నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. రాబోయే 5 సంవత్సరాలలో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో పరిణామాలు అంటే చంద్రబాబు నాయుడు మోదీ కాంబినేషన్, అదే కాకుండా రేవంత్ రెడ్డి అండ్ మోదీ కాంబినేషన్లో తేడాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు తేడా వస్తే ఎవరికి నష్టం, అసలు తేడాలు రాబోతున్నాయా, ఈసారి మోదీ పరిస్థితి ఏమి అనే క్లియర్ కట్ విశ్లేషణ చేసుకుందాం. ఈ వీడియో కూడా మార్క్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు రియల్ ఎస్టేట్కి చాలా ముఖ్యం. అంటే రియల్ ఎస్టేట్కి నాడి లాంటివి. ఇప్పుడు మనము ఫస్ట్ మోదీ రాబోయే ఎలక్షన్లో 400 పైచిలుకు సీట్లు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నాడు. ఈ 400 సీట్లు ఎన్డీఏ సీట్లు. ఆయన ఈ క్లెయిమ్ ఎందుకు చేస్తున్నాడు? 400 అబ్కీ బార్ 400 పార్ అనే దాంట్లో మోదీ కాన్ఫిడెన్స్ ఉందా, దీంట్లో మోదీ భయం దాగుందా అనే 2 అంశాలు ఉన్నాయి. నా ప్రకారము అబ్కీ బార్ 400 పార్ అనే దాంట్లో మోదీ భయం దాగుంది. మోదీ కాంగ్రెస్ పార్టీకి భయపడతలేడు, మోదీ ప్రజలకు భయపడుతున్నాడు. మోదీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైనా దాన్ని నాశనం చేయొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ ఉంటే కానీ ఆయనకు డిమాండ్ ఉండదు. అందుకోసము రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఏమీ అనకుండా చక్కగా వాళ్ళు సర్వైవ్ అయ్యేటట్టు మోదీనే చూస్తున్నాడు. ఎందుకంటే ఈ రాహుల్ గాంధీ పిచ్చి పనులు చేయకపోతే మోదీకి ఏ ఇంపార్టెన్స్ ఉండదు. కనుక మోదీ చరిష్మా ఉండాలి అంటే రాహుల్ గాంధీ తప్పక కొంటె పనులు చేస్తూనే ఉండాలి. అయితే మోదీ ఈ 400 పార్ అనే నినాదం ఎత్తుకోవడానికి కారణం తన సొంత పార్టీలో తన బలం తగ్గుతుంది, తన సొంత పార్టీ సీట్లు తగ్గుతాయి, తన డెవలప్మెంట్ అజెండా ఉత్తర భారత రాష్ట్రాలకు వర్తిస్తుంది కానీ దక్షిణ భారతీయ రాష్ట్రాలకు ఆయన ఒక తుమ్మములు లాంటోడు. ఆయనతో సయోధ్య కుదిరిందా సరి, లేదా దక్షిణ భారత రాష్ట్రాలకు ఆయన ఒక శత్రు దేశంని ఎలా చూస్తారో అలా చూసే పరిస్థితిని ఇవాళ మోదీ తీసుకొని వస్తున్నాడు. అంటే సౌత్ ఇండియాలో పర్యటిస్తున్నాడు కదా,
మరి వ్యతిరేకత ఎక్కడుంది అనుకోవచ్చు. సౌత్ ఇండియాలో పర్యటిస్తున్నాడు, అందరినీ ముద్దాడుతున్నాడు అంటే దానికి బలమైన కారణాలు ఉన్నాయి. పైన సెంట్రల్ గవర్నమెంట్ నడవాలంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క ఫైనాన్స్ మోదీకి చాలా అవసరం. ఇప్పుడు మనం చూసుకుంటే ఉత్తరాది రాష్ట్రాలను చూసుకుంటే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఈ ఈ సెమీ సర్కిల్ను చూసుకుంటే ఇవన్నీ అంటే ఫిజికల్ ప్రొడక్షన్ బేస్డ్, అంటే గూడ్స్ కమోడిటీస్ తయారు చేసే రాష్ట్రాలు. వాటి ఉపయోగం దక్షిణాదిలో ఉంది. అక్కడ తయారు చేసే వస్తువులకు దక్షిణాది పెద్ద మార్కెట్. కానీ దక్షిణాది మార్కెట్లో తయారైన గూడ్స్ ఉత్తరాదిలో అమ్ముడుపోవు. అంటే దక్షిణాదిలో తయారైనవి దక్షిణాది వాళ్ళ కోసమే, కానీ ఉత్తరాదిలో తయారైన గూడ్స్ దక్షిణాది వాళ్ళ కోసం. అందుకోసము దక్షిణ భారతదేశం మోదీకి ఒక గని లాంటిది. దీన్ని పెరగనీయద్దు, దీన్ని సమాప్తం కానియకుండా దీంట్లోంచి ఎంత సారము గుంజగలిగితే అంత మంచిది. ఇది ఒక గుజరాతీ విధానం. అయితే మనం రాబోయే ఎలక్షన్లో చూడబోతున్నది అంటే బలహీనపడ్డ బీజేపీ. ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత బీజేపీలో చాలా సంఘటనలు జరగబోతున్నాయి. అది మన కళ్ళారా చూస్తాము. దీని ఎఫెక్ట్ బీజేపీకి టెంపరీగా తక్కువ అనిపించిన లాంగ్ టర్మ్లో తీవ్రమైన పరిణామాలు బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసమే ఇప్పుడు బీజేపీకి ఒరిస్సా పట్నాయక్ గుర్తుకొచ్చిండు, చంద్రబాబు నాయుడు గుర్తుకొచ్చిండు, రేపు రేవంత్ రెడ్డి కూడా గుర్తుకొస్తాడు, సిద్ధిరామయ్య కూడా గుర్తుకు రావచ్చు. అంటే ఆయన అంటే సయోధ్యతో నడిచే రాష్ట్రాలు ఇవి. కేరళ మరియు తమిళనాడులో ఆయన పప్పులు ఉడకవు. అయితే మహారాష్ట్ర పరిస్థితి ఏమి అంటే ఈసారి మహారాష్ట్రలో కూడా బీజేపీకి కొద్దిగా ఎదురుగాలి వీచొచ్చు అని సంకేతాలు ఉన్నాయి. మహారాష్ట్ర గురించి చాలా గట్టిగా నరేంద్ర మోదీ మాట్లాడలేని పరిస్థితి. అయితే ఒక వీక్ బీజేపీని నరేంద్ర మోదీ మోయగలడా? ఒక బలహీనపడిన బీజేపీని నరేంద్ర మోదీ మోయగలడా అంటే చాలామంది అంటారు మోదీ వీక్ కాలేదు, స్ట్రాంగ్ అయిపోయాడు. సోషల్ మీడియాలో చూసి వాగకండి. ఆయన డ్రామాలని తెలుస్తున్నాయి. ఇన్ని రోజులు మోదీ స్పీచ్ ఇస్తుంటే కొద్దిగా రియల్గా అనిపించేది, కానీ ఇప్పుడు మోదీ స్పీచ్ ఇస్తుంటే డ్రామా ఆడినట్టు అనిపిస్తుంది. కావాలని మోదీ మోదీ అర్పించుకోవడం, సమయం సందర్భం లేకుండా తన నామ జపాన్ని ఉచ్చరింపజేయడం, ఇవన్నీ మోదీలు ఆడుతున్న డ్రామా అని క్లియర్గా తెలుసు. అదే కాకుండా మోదీ అంటే బీజేపీ పైన ఉన్న సర్కిల్లో తీవ్రమైన అలజడి. ఈ అలజడికి ఎన్నో కారణాలు. మోదీ స్వార్థం వల్ల
బీజేపీలో చీలికలు, అంటే ఇలాంటి పరిణామాలు పెట్టుకొని మోదీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో తన వ్యూహాలను పదును పెట్టగలడా అనేదే పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడుతోని పొత్తు ఈజీ, కానీ ఆ పొత్తును నిలబెట్టుకోవడము ఇక బీజేపీపై ఉంది. ఒక వార్డు మెంబరు సీటు కూడా గెలవలేని బీజేపీని చంద్రబాబు నాయుడు నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అమిత్ షాకు మోదీకు షాలు కప్పుతున్నాడు అంటే వేరే బట్ట కప్పుతున్నట్టే. ఎందుకంటే ఈసారి చంద్రబాబు నాయుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు. బీజేపీ గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ పరిణామాలు తీవ్రంగా ఎట్లుంటాయి అని మీరు అడగచ్చు. చంద్రబాబు నాయుడు మోదీ వీక్ అవుతున్నాడు అని గుర్తించి కాంగ్రెస్తో చేతులు కలిపి ఒక సౌత్ ఇండియా యొక్క బ్లాకేడ్ చేసి, అంటే నార్త్ ఇండియన్ పాలిటిక్స్ సౌత్ వరకు రాకుండా మొత్తం కంచె నిర్మించేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మోదీకి ఉన్న ఫస్ట్ భయం. చంద్రబాబు నాయుడు ఎంత ఫాస్ట్గా బీజేపీ వైపు మొగ్గు చూపొచ్చో అంతే ఫాస్ట్గా కాంగ్రెస్ వైపు కూడా చేతులు కలపచ్చు. అదే కాకుండా ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ టీడీపీ టోటల్ సౌత్ బ్లాక్ చేసే అవకాశం. ఇది నరేంద్ర మోదీకి ఉన్న మొట్టమొదటి భయం. అయితే ఇప్పుడు ఈ పొత్తు వల్ల చంద్రబాబు నాయుడుకి ఒరిగేదేమి? ఈ పొత్తు చూస్తే ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో తమ సభ్యులు ఉన్నారా లేదా అనే చింత వదిలి అసెంబ్లీలో తన మెజారిటీ ఉందా లేదా అనేది చూసుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అది కరెక్ట్ స్ట్రాటజీ కూడా. ఇప్పుడు ఈ వయసులో సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన భాగస్వామ్యం ఉన్నా లేకున్నా ఒకటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ఏమంటే లోకేష్ని ఆంధ్రప్రదేశ్లో ఒక గట్టి పునాది వేసి సింహాసనంపై కూర్చోబెట్టేదే చంద్రబాబు నాయుడు మొదటి స్ట్రాటజీ. అదే తప్ప మోదీని గీకొని ఎంపీ సీట్లు సాధించి మోదీని ఛాలెంజ్ చేసే అవసరం కానీ ఓపిక కానీ చంద్రబాబు నాయుడుకి నశించింది. అయితే రాబోయే 5 ఏళ్లలో నా ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న స్థాయి నుంచి ఒక 40% పెరుగుదల నమోదు కావచ్చు. అంటే ఇప్పుడేం స్థాయి ఉంది, అధమ స్థాయి నుంచి 40% మెరుగుగా కావచ్చు. ఎలా అంటే చంద్రబాబు నాయుడు తన టాలెంట్తో తెచ్చుకోగలిగే ఇండస్ట్రీస్ తెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ ఇస్తే తానే మెయింటైన్ చేసుకునే సత్తా చంద్రబాబు నాయుడుకు ఉంది. అంటే అలాంటి ఇండస్ట్రీస్ తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే సామర్థ్యం చంద్రబాబు నాయుడులో ఉంది అని కూడా మోదీకి తెలుసు. సో ఆంధ్రప్రదేశ్ 40% వృద్ధి రేటు నమోదు చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ పరంగా పెద్ద రాష్ట్రం కనుక డెవలప్మెంట్ కూడా
విభిన్న పాకెట్స్లో ఉంటుంది. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఉండదు. ముఖ్యంగా ఎంచుకున్న జిల్లాలు అదేమనగా తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, ఇలాంటి కాకినాడ, ఇలాంటి స్థానాలు డెవలప్ అవుతాయి తప్ప కర్నూలు లాంటి, అనంతపురం లాంటి, చిత్తూరు బ్యాక్వర్డ్ ఏరియాస్ ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఫోకస్ కూడా ఇప్పుడు పరిపాలన, రాష్ట్రాభివృద్ధిపై ఉంటుంది. మోదీ ఎంతవరకు చంద్రబాబు నాయుడుని గెలకడో చంద్రబాబు నాయుడు కూడా మోదీని గెలకడు అని అనిపిస్తుంది. అదే మన తెలంగాణ రాష్ట్రంలో మనం విశ్లేషించుకుంటే రేవంత్ రెడ్డి మోదీని పొగడడం ఏమి వింత కాదు. ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రిని పొగడవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే రాష్ట్రము కేంద్రం యొక్క రిలేషన్షిప్స్ కార్డియల్గా ఉండాలి అని రేవంత్ రెడ్డి లాంటి ఇంటెలిజెంట్ పర్సన్ అనుకోవడంలో తప్పు లేదు. వచ్చేది మోదీ సర్కారే కాబట్టి నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రేవంత్ రెడ్డి చాలా కాషియస్గా ఉన్నాడు. ఆయన ఒక నిఘా మోదీపై, ఒక నిఘా రాహుల్ గాంధీపై కూడా ఉంచున్నాడు. టైం వస్తే ఎవరికైనా హ్యాండ్ ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో నెక్స్ట్ 5 years ఉండేది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లస్ బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే. అంటే ఇది సుమారు బీఆర్ఎస్ పార్టీ లాగానే పనిచేస్తుంది. కేసీఆర్, కేటీఆర్ లేని ఒక సెమీ బీఆర్ఎస్ పార్టీ. అంటే అవినీతి రేవంత్ రెడ్డి ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. అంటే మచ్చ లేకుండా కాంగ్రెస్ని ఉంచడం కష్టము అని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తున్నాడు. అయితే నెక్స్ట్ 5 years వరకు రేవంత్ రెడ్డికి గడ్డు కాలమే. నేను ఆల్రెడీ వీడియోలో చెప్పిన 3 years వరకు రియల్ ఎస్టేట్ తెలంగాణలో ఇన్వెస్ట్ చేయకండి. దాని అర్థం సింపుల్, పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ పోడు, కానీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో సవాళ్ళు, బీజేపీ నుంచి సవాలు, చంద్రబాబు నాయుడు నుంచి అప్రత్యక్షంగా సవాళ్ళు, కర్ణాటక నుంచి డిమాండ్లు, ఢిల్లీ కాంగ్రెస్ నుంచి డిమాండ్లు. అంటే ఈ డిమాండ్లన్నీ పూర్తి చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మోదీతో టచ్లో ఉన్నట్టే ఉండి తన పనులు చక్క పెట్టుకోవటం రేవంత్ రెడ్డి టాస్క్. చంద్రబాబు నాయుడు కన్నా 10 రిస్క్, పని ఒత్తిడి రేవంత్ రెడ్డికి ఎక్కువ ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి అనుకున్నట్టు అభివృద్ధి జరుగుతుందా అంటే 100% జరగదు. రేవంత్ రెడ్డి ఎన్ని ప్రాజెక్ట్స్ లాంచ్ చేసినా ఆ ప్రాజెక్టులో బీజేపీ హస్తం ఉండక తప్పదు. బీజేపీని తీసుకొని ముందు నడిచేది అంటే చాలా కష్టము. ఈ కష్టాన్ని భరిస్తూ రాష్ట్రాన్ని తాము అనుకున్న 6-7 పథకాలను ఇంప్లిమెంట్ చేసి ముందర తీసుకుపోవడము టెంపరీగా సాధ్యమేమో కానీ రాబోయే ఎండలో అసాధ్యంగా మారుతుంది. అయితే ఈ అసాధ్యంగా మారిన కాంగ్రెస్ని
జనాలు గద్దె దింపుతారా అంటే దింపారు. ఎందుకంటే దింపితే వాళ్ళ దగ్గర ఆప్షన్స్ లేవు. చితికనబడ్డ బీజేపీ రాష్ట్రం రాష్ట్రం యొక్క భారాన్ని మోయలేదు. అలాంటి లీడర్స్ కూడా లేరు. సర్వనాశనమైన బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకొని కేటీఆర్ రూపంలో చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇప్పుడు తక్కువ ఉన్నాయి. అంటే మేడిగడ్డ ముందు బీఆర్ఎస్, మేడిగడ్డ తర్వాత బీఆర్ఎస్ అని రెండు థింగ్స్ ఉండే. కేటీఆర్ చీఫ్ మినిస్టర్ అయినా బీజేపీ చెప్పు చేతుల్లో ఉంటుండే. కేటీఆర్ ఇప్పుడు ఎక్కడున్నా ఎవరో చెప్పు చేతుల్లో ఉండక తప్పదు. ఇప్పుడు కేటీఆర్ చీఫ్ మినిస్టర్ కావాలంటే తను కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునే స్థాయి ఇప్పుడు కేటీఆర్కి లేదు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఏ వ్యూహాలు ఆలోచించే స్థాయిలో లేరు. వాళ్ళ దగ్గర ఉన్నది గోచిగుడ్డ మాత్రమే. అది ఏ క్షణమైనా గుంజుకునే సామర్థ్యము కాంగ్రెస్కి బీజేపీకి రెండు పార్టీలకు ఉంది. సో మిగిలి ఉన్న కేటీఆర్ కేసీఆర్ గోచిగుడ్డలను ఎవరు ముందరు లాగేస్తారో అనేది ఇప్పుడు క్వశ్చన్. దాంట్లో రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కావాల్సింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ కేటీఆర్ ఒక్క గోచి. అదే బీజేపీకి కావాల్సింది బీఆర్ఎస్ యొక్క ఫండింగ్ సోర్స్. బీజేపీ వాళ్లకు కేసీఆర్ అవసరం, కేటీఆర్ అవసరం ఏమాత్రం లేదు. బీజేపీకి కేసీఆర్ అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ని నొక్కితే కానీ ఆ రసం బయటికి రాదు. కేటీఆర్ని నొక్కితే పారిపోయే క్యాండిడేట్. కానీ కేసీఆర్ ఎక్కడ వాడిపోరు, కేసీఆర్ ఇక్కడనే వాడి ఉంటాడు. సో కేసీఆర్ని ఎప్పుడు ఎక్కడ నొక్కాలనో నొక్కి తన దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మొత్తం బీజేపీ కాజేస్తుంది. కనుక రాబోయే 5 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి 100% కుంటుపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో 40% గ్రోత్ వస్తుంది. తెలంగాణ ఎట్టి పరిస్థితిలో కుంటుపడక తప్పదు. మోదీ ఆటలు సాగనివ్వడు, మోదీ ఫండ్స్ ఇవ్వడు, మోదీ కాన్స్టెంట్గా రేవంత్ రెడ్డిని టార్చర్ పెడుతుంటాడు. మోదీ కంటిన్యూస్గా రాహుల్ గాంధీని సోనియా గాంధీని ప్రెషర్లో పెట్టుంటాడు. మోదీ కాన్స్టెంట్గా కర్ణాటకలో సర్కారు పడేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మోదీ చంద్రబాబు నాయుడుని అడ్డం పెట్టుకొని తెలంగాణ కాంగ్రెస్ పై ప్రెషర్ వేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే రాబోయే 5 సంవత్సరాలలో షార్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడుకి సమయం దాటిపోతుంది. రేవంత్ రెడ్డికి సమయం బాగున్నా తన రాష్ట్రం కోసం ఏమీ చేయలేని పరిస్థితి. తన రాష్ట్రం కోసం ఏమీ చేయలేని పరిస్థితి పక్కకు పెడితే ఇతర రాష్ట్రాలకు తమ పార్టీకి సహాయం చేసే బాధ్యత కూడా రేవంత్ రెడ్డిపై ఉంది. కనుక తెలంగాణ రాష్ట్రము ఇప్పటి డెవలప్మెంట్ చూస్తే ఒక 20-30% పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి.
5 ఏళ్ల తర్వాత మనము తెలంగాణను గుర్తుపట్టలేని స్థితికి తెలంగాణ దిగజారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి 3-4 నెలలకు పొలిటికల్ క్రైసిస్ వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే రేవంత్ రెడ్డి పొలిటికల్గా ఫుల్గా బిజీగా ఉంటాడు. అభివృద్ధిపై అనుకున్నా ఏం చేయలేని పరిస్థితి. కావున నేను అనుకున్నట్టు తెలంగాణ అభివృద్ధి 20-30% కుంటుబడి ఆంధ్రప్రదేశ్ పెరుగుదల 40% ఉండి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 40% పెరిగినా అది తెలంగాణకు ఒక 30-40% కిందనే ఉంటుంది. ఎందుకంటే చాలా వాల్యుబుల్ టైము ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది కనుక దాన్ని తేరుకోవడానికి 10 ఏళ్ళు పట్టొచ్చు, మోదీ ఉన్నా లేకున్నా. కనుక మనము ఈ విషయాలన్నీ గమనించి ఈ వీడియోని ట్యాగ్ చేసి పెట్టుకోండి. రాబోయే 5 సంవత్సరాల్లో నేను చెప్పినట్టే అవుతుంది. ప్రాక్టికల్గా సిచ్యువేషన్ ఉన్నది ఇది. నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు కాంగ్రెస్ ఎక్స్ట్రాల్ చేసిందంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చెప్పాను. బీజేపీ ఎక్స్ట్రాల్ చేస్తే ఏమవుతుందో తెలంగాణలో అది కూడా వివరించాను. కనుక మనం అన్నీ ఇవి ప్రాక్టికల్గా మనం చూడబోతున్నాం. తెలంగాణ పరిస్థితి మీకు వివరించాను. కనుక మీరు అప్రమత్తంగా ఉంటారని కోరుకుంటున్నాను. మీరు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కాకుండా నా ఇతర ఛానల్ లింక్స్ ఇస్తాను, ఆ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నేను టైం కేటాయించి ఆ ఛానల్లో కూడా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను. అదే కాకుండా నా అకౌంట్ నంబర్ ఇస్తాను, ఆల్రెడీ ఇస్తున్నాను. దయచేసి మీరు ఎవరన్నా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్గా ఆ అకౌంట్ నంబర్కి మీ డబ్బులు పంపించగలరు అని కోరుతూ నమస్కారం.